మీ అందరికీ ఒక విషయం చెప్తా. ఒకసారి నా హెయిర్ అయితే చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, మీకు పోను వీడియోలో నా హెయిర్ అనేది ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. ఫైనల్లీ వచ్చేసి నా హెయిర్ అలా చూశారు కదా, మీకే తెలుస్తుంది. నేను కొంచెం ఈ హెల్త్ ఇష్యూ వల్ల సఫర్ అయిన తర్వాత 15 డేస్ కంటిన్యూగా అసలు హెడ్ దూకోలేదు. మా వారికి కూడా టైం లేదు, అసలు తను ఇంట్లో కూడా ఖాళీగా లేరు. చాలా ఇట్లా మొత్తం ఏమంటారు చిక్కులు కట్టేసి అతక్కపోయి అసలు రావట్లేదు అనమాట. నాకు ఒక దగ్గర అయితే ఇట్లా బబుల్స్ లాగా కూడా వచ్చి చాలా పెయిన్ వచ్చింది. మా వారైతే ఏకంగా ఇంక గుండు చేపిస్తా అన్నారు. సంతోషం ఇంకా అసలు మామూలు కాదు. నాకు గుండు చేపిస్తే ఎట్లుంటుంది చెప్పండి, తట్టుకోలేక ఏడ్చేసాను నేను, నాకు గుండు వద్దు అనేసి. ఇక ఏమనుకున్నారో ఏమో, తనంతట తానే ఇక్కడ ఖమ్మంలో ఒకటి ఓపెన్ అయిపోయింది. మీకు గినుక అన్ని కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్లో ఏమంటారు అడ్రస్ కావాలి అని కామెంట్ చేయండి. తప్పకుండా లొకేషన్ కానీ లింక్ కానీ నేను అన్నీ మీకు పంపిస్తాను. అసలు నేను ఇది ఏం చేయించుకున్నాను, నాకు ఇది ఎంత కష్టపడింది, ఇది ఓకేనా కాదా, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనేవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను కదా. నేనైతే ఇక్కడ మనకి ఇప్పుడు పర్మనెంట్ చేస్తున్నారు కదా, హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేయించుకుంటున్నాను. నాకు ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు చాలామంది చెప్పారు నాకు స్ట్రైట్నింగ్ చేయించుకోగాని, కానీ నేను ఎప్పుడు చేయించాలని అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సఫర్ అయిన తర్వాత నాకు చిక్కులు కట్టేసి డ్యామేజ్ తను తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు పాపం. చాలా టైం పట్టింది, నాకు 5.5 hours పట్టింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను చాలా సఫర్ అయ్యాను కాబట్టి అసలు ముందుకు వెళ్ళాను. ఇంతకుముందు చాలామంది చెప్పారు కానీ నేను ఎప్పుడూ చేయించుకోలేదు. ఒక్కొక్కటి చిన్న చిన్న పాయలాగా తీసి ఆ చిక్కులన్నీ తీసి మళ్ళీ వాడికి స్ట్రైట్నింగ్ చేయడానికి చాలా టైం పట్టింది. పాపం చాలా ఓపికతో చేశారు. ఫైనల్లీ రిజల్ట్ కూడా మీ అందరికీ ఇప్పుడు సెకండ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను మీ అందరికీ తప్పకుండా చూసినాక మీ అందరికీ అనిపిస్తుంది అసలు కాస్ట్ ఎంత పడింది, వర్తా కాదా, ఓకేనని మీ అందరికైతే తప్పకుండా తెలుస్తుంది. మొత్తం మళ్ళీ స్ట్రైట్నింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఆ హెయిర్ మొత్తం చిక్కులు తీయడానికి ఇంత టైం పట్టింది. చిక్కులు తీసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క పాయ విడివిడిగా సపరేట్ చేసేసి మళ్ళీ ఇప్పుడైతే స్ట్రైట్నింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా నా హెయిర్ లాస్ట్ ఫైనల్లీ ఎలా ఉంది, అసలు దీనికి ఎంత కాస్ట్ పడింది అనేది కూడా మీతో నేను అయితే షేర్ చేసుకుంటాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినది సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి అబ్బా. నేను వెళ్ళి మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న వీడియో అయితే వచ్చేసింది. ఎలా ఉంటుంది ఏంటి అని డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతుంది. ఫైనల్లీ చూశారు కదా, నా మొహం అయితే వెలిగిపోతుంది అనమాట ఆనందంతో. నేను 5 గంటలు కూర్చున్నానన్న టెన్షన్ కానీ ఏమీ లేదు నాకు. అసలు నా ఫేస్ వెళ్ళిపోతుంది. మా వారు వచ్చి మా వైఫ్ ఎక్కడా అని అడుగుతున్నారనమాట నన్ను. అలా చూసి నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే ఆ క్షణం చెప్పలేను. కర్లీ హెయిర్ చూసి ఆ రింగులు జుట్టు తీయలేక చాలా ఎన్ని ఇబ్బందులు పడ్డానో. ఫైనల్లీ అసలు ఎంత నీట్‌గా ఉందో అసలు నిజంగా చెప్పలేను. చాలా బాగుంది. సర్వీసింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నన్ను చూసి అక్కడికక్కడే ఒక అక్క అయితే ఇన్‌స్పైర్ అయ్యి ఎమ్మటనే తను కూడా చేయించుకున్నారు. అసలు తను ఎప్పుడు చేయించుకోవాలనుకోలేదట. కానీ నా హెయిర్ అలా చూసి తనకి చాలా బాగా నచ్చింది. నిజంగా దీని కాస్ట్ వచ్చేసి నాకు అయితే 5,000 తీసుకున్నారండి. అంటే మన హెయిర్ లెంత్‌ని బట్టి అయితే తీసుకుంటారంట. మన హెయిర్ ఎంత ఉంది ఏంటి అనేసి దాన్ని బట్టి అయితే తీసుకుంటారు. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు తప్పకుండా కావాలనుకుంటే నాకు కామెంట్లో అయితే లొకేషన్ అని అయితే నాకు మెసేజ్ అయితే చేయండి. మీకు నేను తప్పకుండా అయితే లొకేషన్ ఎక్కడ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ అప్లోడ్ అయితే చేస్తాను. తర్వాత స్ట్రైట్నింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి హెయిర్ వాష్ చేసేసి నీట్గా కోమ్ చేశారు, డ్రై చేసేసి. చూసారు ఎంత స్మూత్గా ఉందో. మనకి ఇది వచ్చేసి 6 months ఆర్ 1 month 1 year పర్మనెంట్ అని చెప్పారు. మనం జాగ్రత్తగా కాపాడుకుంటే 1 year వరకు పర్మనెంట్ ఉంటుంది అని చెప్పారు. 6 months అయితే ఫుల్ ఆఫ్ గ్యారంటీ అయితే ఇచ్చేసారనమాట. మన హెయిర్ లెంత్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. చూసారు కదా, నేను నిజంగా ఆనందంలో ఫుల్గా ఉన్నా అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయి, ఫొటోస్లలో కూడా మస్తు లుక్ అనిపిస్తుంది. నా హెయిర్ లెంత్ కూడా చాలా అనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడైతే చిన్న పిల్లకలాగా ఉండేది. ఫైనల్లీ ఎప్పటి నుంచో అనుకున్నాను, ఇప్పటికైతే నెరవేరింది. సరే ఏదైనా మన మంచిగా అనుకుంటాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అయితే స్ట్రైట్నింగ్ చేయకముందు మన హెయిర్ ఒరిజినల్ హెయిర్ ఇదనమాట. రింగులుగా రింగుమని తిరిగిందే నల్లని నీ జుట్టు అన్నట్టు నూడిల్స్ ఉన్నట్టు ఉండేది. ఫైనల్లీ ఇలా అయితే అయిపోయిందనమాట. పర్లేదు, నేనైతే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇప్పుడు అని నిజంగా అనిపిస్తుంది నాకు. ఎలా యూజ్ చేయాలి, ఎలాంటివి వాడాలి అనేది కూడా చెప్పారు. నేను నీకు త్వరలో నెక్స్ట్ వీడియో అది కూడా అప్లోడ్ చేస్తాను.